చుట్టూ క్రిస్మస్ హడావిడిలో ఉండగా ఆకాశంలో వెలసిన నక్షత్రం మనిషి రూపంలో వచ్చి గుణపాఠం చెబితే ఎలా ఉంటుందో తెలుసా? ఈ పాటలా ఉంటుంది. ఆకాశాన క్రీస్తు జన్మదినాన అరుదైన తారా ఆనాడు వెలిసింది. ఈ లోకాన చిమ్మ చీకటిలోన నిన్నొక్క తారగా వెలగమని పాఠం చెబుతోంది. కానులకే దారిని చూపే నక్షత్రంలా మారాలంటుంది. వైపే నడిపించేందుకు తనలాగే నువ్వు నడవాలంటుంది. లోకులంతా ఆ వెలుగులో యేసు క్రీస్తును గుర్తించాలంది. కడవరకు నమ్మకంగా వెలిగి రాలిపోవాలంటుంది. నక్షత్రం నేర్పే క్రిస్మస్ పాఠమిది. ఆకాశాన క్రీస్తు జన్మదినాన ఈ లోకాన చిమ్మ చీకటిలోన ఇంటి మీద వెలిగే తారలా ఉండిపోతే ఏం లాభం? వీధిలోన నిలిపే స్టారులా ఎండిపోతే ఏం లాభం? గాలిలోన కట్టే మేడలా కూలిపోతే ఏం లాభం? నీటిలోన మునిగే ఓడలా బ్రద్దలైతే ఏం లాభం? ఏడాదికొక్కసారే వెలిగి ఆరిపోతావా? నిరంతరం వెలిగే జ్యోతిలాగా మారవా? లోకానుసారంగా బ్రతికి చచ్చిపోతావా? మరణము వరకు నువ్వు నమ్మకముగా ఉండవా? జీవవాక్యమును చేతబట్టి లోకమందు వెలగవా? ఆకాశాన క్రీస్తు జన్మదినాన ఈ లోకాన చిమ్మ చీకటిలోన గాలివాటు రాని చోటులో దీపముండి ఏ లాభం? తేట కన్ను లేని మనిషిలో ఊపిరుండి ఏ లాభం? నూనెలే కారిన దివిటితో సిద్ధపడి ఏ లాభం? చీకటిగా మారిన వెలుగుతో దేవుడికి ఏ లాభం? నీతి మార్గమున వెలిగి అనేకులను త్రిప్పుదువా? ఆకాశ మండలంలో జ్యోతి వలె ఉంటావా? రాజువైన యాజకునిగా సమూహములో కనపడవా? ఆశ్చర్యకరమైన వెలుగులోన నిలబడవా? క్రీస్తును పోలి బ్రతికి చివరి వరకు ప్రకాశించవా? ఆకాశాన క్రీస్తు జన్మదినాన అరుదైన తారా ఆనాడు వెలిసింది. ఈ లోకాన చిమ్మ చీకటిలోన నిన్నొక్క తారగా వెలగమని పాఠం చెబుతోంది. జ్ఞానులకే దారిని చూపే నక్షత్రంలా మారాలంటుంది.
వైపే నడిపించేందుకు తనలాగే నువ్వు నడవాలంటుంది. లోకులంతా ఆ వెలుగులో యేసు క్రీస్తును గుర్తించాలంది. కడవరకు నమ్మకంగా వెలిగి రాలిపోవాలంటుంది. క్రిస్మస్ పరమార్థం ఇక్కడ దాగుంది. ఆకాశాన క్రీస్తు జన్మదినాన ఈ లోకాన చిమ్మ చీకటిలోన